హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ కొత్తగా ఇలా గోంగూర పచ్చడి అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. టేస్ట్ కానీ సూపర్గా ఉంటుంది. ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోండి. ఆ కడాయిలో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్ పెట్టుకోండి. ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 3 ఎండుమిరపకాయలు, వెల్లుల్లి వచ్చి ఒక చిన్న గడ్డ వెల్లుల్లి ఒలుచుకొని వేసుకున్నానండి. అలాగే పచ్చిమిర్చి వచ్చి ఒక 7, 8 పచ్చిమిర్చి వేసుకున్నాను. వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై అయితే చేసుకోండి. ఒక అర నిమిషం అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి అయితే మనం మెంతులు వేసుకోవాలండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ పచ్చడి. కొన్ని మెంతులు అంటే ఒక 15, 20 మెంతులు అలా వేసుకునే చాలండి. కొన్ని అలా వేసుకోవాలి. వేసుకొని వేయించుకోండి ఒకసారి బాగా. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న టమాటా పండ్లు అయితే వేసుకోవాలి. పెద్దవి 2 టమాటా పండ్లు అయితే తీసుకొని ఇలా పొడుగుగా కట్ చేసి వేసుకున్నానండి. వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. మూత పెట్టేసి 2 నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో వదిలేయండి. కొద్దిగా మగ్గిన తర్వాత టమాటా పండ్లు మనం ఒక పెద్ద కట్ట గోంగూర తీసుకొని నీటుగా కడిగి ఈ టమాటాల్లోకి అయితే వేసుకోవాలండి. వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత గోంగూర అయితే ఇలా మగ్గిపోతుంది. కొద్దిగా ఇలా మొత్తం మగ్గిన తర్వాత ఇందులోకి పచ్చడికి తగ్గట్లు ఉప్పు వేసుకోవాలి. అంటే 1 టీ స్పూన్కి తక్కువగానే వేసుకున్నానండి. ఉడికితే గోంగూర అనేది కొద్దిగా అయిపోతుంది. చూసి వేసుకోండి ఉప్పు. వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని తర్వాత ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసుకోవాలి. పోసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టేసి బాగా మగ్గనివ్వండి. ఇలా నీళ్ళని ఇంకిపోయి గోంగూర మొత్తం టమాటాలు బాగా మగ్గిపోవాలి. మగ్గిన తర్వాత చల్లారనివ్వండి. ఫ్లేమ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకోండి. ఒక మిక్సీ జార్లోకి ఇది చల్లారిన మిశ్రమాన్ని మొత్తం వేసుకున్నాం కాబట్టి కచ్చా పచ్చగా అయితే గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని మొత్తం గిన్నెలోకి అయితే తీసుకోండి. ఈ మిక్సీ జార్లో నుంచి గిన్నెలోకి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయ మొత్తం ఈ పచ్చడిలోకి వేసి బాగా కలుపుకోండి. తినేటప్పుడు ఇలా ఉల్లిపాయ ముక్కలు తగులుతూ చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.